పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణంతో ఇటు హర్ముజ్ జలసంధి మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. హర్ముజ్ జలసంధి క్లోజ్ చేయడంతో భారత్కి వచ్చేటటువంటి చమురు నిల్వలు మొత్తము కూడా స్తంభించిపోవడంతో ఇప్పటికే భారత విదేశాంగ మంత్రి అటు ఇరాన్ విదేశాంగ మంత్రి ఇద్దరు కూడా ద్వైపాక్షిక ఒప్పందానికి వచ్చారు. ఇప్పటికే చర్చలు మొత్తం కూడా విదేశాంగ మంత్రులు ఇద్దరు కూడా చర్చలకు దిగారు. చర్చలు కూడా చాలా వరకు కూడా సఫలీకృతం అయినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో రెండు నౌకలు ఏదైతే చమురుతో కూడినటువంటి రెండు నౌకలకి సంబంధించి కూడా భారత జెండాతో నౌకలు రెండు కూడా ప్రవేశించినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ రెండు నౌకలు కూడా దాదాపుగా కూడా ఇరాన్ అనుమతించిన నేపథ్యంలో రెండు నౌకలను కూడా అనుమతించారు. పూర్తి స్థాయిలో మరికొద్ది రోజుల్లో ఏదైతే చమురులకి సంబంధించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంక్షోభం భారతదేశంలో ఏర్పడినటువంటి గ్యాస్ చమురు నిల్వలకి సంబంధించినటువంటి సంక్షోభం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా మరికొద్ది రోజుల్లో ఏదైతే ఈ 10-15 రోజుల లోపుగా కూడా వీటన్నిటికీ సంబంధించి కూడా సులభతరం అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇరాన్ పర్యటనలో భాగంగా పీఎం నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యల ఫలితంగానే ఇవాళ ఈరోజు ఏదైతే గ్యాస్ నిల్వలకి సంబంధించి కావచ్చు, ఆయిల్ నిక్షిప్తాలకి సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా ఇంతటి సంక్షోభం ఏర్పడింది అన్న కోణంలోనే ఏదైతే ఇటీవలే చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీలు సైతం కూడా చెప్పుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే పార్లమెంటులో కూడా చాలా వరకు కూడా భగ్గుమంటున్నాయి. ఈ పార్లమెంటులో ఈ ఇష్యూ మీద పార్లమెంటు మొత్తం కూడా అటు మన తెలంగాణకి సంబంధించినటువంటి ఎంపీలు చాలామంది కూడా ఈ అంశానికి సంబంధించి గృహిణీల దగ్గర నుంచి అలాగే హోటల్ సిబ్బంది వరకు చాలా వరకు కూడా సఫర్ అవుతున్నారు. దీన్ని వెంటనే రెక్టిఫై చేయాలి. వెంటనే గ్యాస్ సిలిండర్లకి సంబంధించి అటు డొమెస్టిక్ కమర్షియల్ రెండు గ్యాస్లకి సంబంధించి కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న కోణంలోనే అటు ఫ్లకార్డులు పట్టుకొని పార్లమెంట్లో కూడా ధర్నాకు దిగిన నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే భారత్ ఇరాన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందంతో కాసేపటి క్రితమే ఏదైతే ఆయిల్కి సంబంధించి కావచ్చు, ఇటు గ్యాస్కి సంబంధించి కావచ్చు, రెండింటికి సంబంధించి కూడా రెండు నౌకలు కూడా లోనికి ప్రవేశించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇరాన్ లోపలికి ప్రవేశించినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నౌకలకి సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలు మొత్తం కూడా సఫలీకృతం అయినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా గ్యాస్ నిల్వలకి సంబంధించి ప్రజలకి సంబంధించి ఇది ఊరట అయినటువంటి వార్తగానే తెలుస్తోంది. ప్రజలు చాలా వరకు కూడా డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ మీద చాలా వరకు కూడా డిపెండ్ అయినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వార్త ఏదైతే ఈ ద్వైపాక్షిక ఒప్పందం వార్త ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఊరటనిచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాణాతో ఉషా, మెగా 9 టీవీ, హైదరాబాద్.